దైవ మర్మములు సహోదరుడు భక్త సింగ్ గారి అనుభవములో దేవుడు ఆయనకు బయలుపరిచిన మర్మములను అనుదినము పంచుకొనుట. జూలై 17. అలసిన వానిని మాటల చేత ఊరడించు జ్ఞానము నాకు కలుగునట్లు శిష్యునికి తగిన నోరు యెహోవా నాకు దయచేసి ఉన్నాడు. శిష్యులు వినున్నట్లుగా నేను వినుటకై ఆయన ప్రతి ఉదయమున నాకు వినుబుద్ధి పుట్టించుచున్నాడు. యెషయా గ్రంథము 50వ అధ్యాయము 4వ వచనము. 24వ శిఖరము. మనం ఎంత బుద్ధిహీనులమైనను శిష్యునికి తగిన నోరు మనము కలిగి ఉండుట సాధ్యమా? ప్రార్థించినప్పుడు ప్రభువా శిష్యునికి తగిన నోరు నాకు దయచేయము అని అడుగుము, అది నీకు ఆయన ఇచ్చును. ఆయనను ప్రభువా ఎవరికైనా ఇచ్చుటకై నాకొక వర్తమానము దయచేయము అని అడుగుము. మత్తయి సువార్త 10వ అధ్యాయము 20వ వచనము. లూకా సువార్త 12వ అధ్యాయము 12వ వచనము. అపోస్తుల కార్యములు 6వ అధ్యాయము 10వ వచనము. విశ్వాసముతో ఈ వాగ్దానములను నమ్మము, అప్పుడు ఆయన నీ స్నేహితుల కొరకు శత్రువుల కొరకు తగిన మాటలు దయచేయును. యెషయా గ్రంథము 50వ అధ్యాయము 4వ వచనంలో ఆయన ప్రతి ఉదయమున నాకు వినుబుద్ధి పుట్టించుచున్నాడు. గడియారపు గంట అలారం శబ్దము లేకుండగానే ఆయన మనలను నిద్ర నుంచి లేపును. ప్రభువా 5 గంటలకు నన్ను లేపి నూతన దినము కొరకు వర్తమానము దయచేయము అని అడుగుము. ఆయన నిన్ను లేపి దినమంతటి కొరకు ఎట్లు సిద్ధపరచునో నీవు చూచి ఆశ్చర్యపడుదువు. అది మన ఆధిక్యత. మనమందరము పెందలకడనే లేచి తప్పక ఆయనతో మాట్లాడి ఆయన సన్నిధి యందు సంతోషించవలెను. దాని ద్వారా మనము దినమంతయు నూతనపరచబడుచునుందుము. అనేకులు ఉదయకాలపు ప్రార్థన లేకుండా తమ కాలమును వ్యర్థపరచుదురు. ఉదయకాలమునందు నీవు మోకాళ్లపైకి వచ్చి ప్రభువు యొద్ద నుండి వర్తమానము పొందుము. ప్రభువా నాకు బోధించుము, నాతో మాట్లాడుము, నా శత్రువులకు స్నేహితులకు ఉపాధ్యాయులకు సహాపని వారికి తగిన వాక్యము దయచేయము అని ప్రార్థించుము. ఆ రీతిగానే మన రక్షణ యందు ఆనందించుచు దేవునికి ఎక్కువ ఉపయోగకరముగా నుండగలము.